నమస్తే, వెల్కమ్ టు కాలేజీ టీవీ. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఏదైతే కేటీఆర్ ఈ ఫార్ములా కేసు విషయంలో ఆయనను అరెస్ట్ చేస్తారని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలపైన విద్యార్థులు ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైపు బీఆర్ఎస్ దాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కొంతవరకు నిజంగా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మరో వర్గం చెప్తున్నటువంటి సందర్భాలు. ఒకసారి విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విద్యార్థి నాయకుడు పిహెచ్డి స్కాలర్లు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. ఇలా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి నిన్న మొన్న వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ దాన్ని 10 రోజులకు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఎందుకు ఈ వాయిదా అనుకోవచ్చు, లేదంటే కేటీఆర్ని అరెస్ట్ చేసేద్దాము కాంగ్రెస్కు ఉందా అంటే ఏం చెప్తారు? ఇక కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని ఇంకో విషయం పాపం పండింది కాబట్టి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ యొక్క ఆగడాలు, విద్యార్థులు చేసిన అన్యాయాలు అన్నీ ఆ పాపం పండిలో జరుగుతుంది. ఇక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దమ్ముందా లేదనేది మొన్న అరెస్ట్తో చూసాం. ఒక సినిమా నాయకునితో ఖచ్చితంగా బరాబర్ చేసిన అక్రమాలకు, అవినీతికి ఖచ్చితంగా అరెస్ట్ కాబడతాడు. రేపన్నాడు 2 రోజులు ఆలస్యం కావచ్చు, ఖచ్చితంగా జైలు ఇవ్వాల్సిందే చేసిన అన్యాయానికి. కానీ ఇక్కడ కేటీఆర్ మీద కేవలం పగగట్టి రాజకీయంగా కక్షతోనే అరెస్ట్ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఇక్కడ కక్షలు కార్పణలు తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఇక్కడ తెలంగాణలో అసలు రాజకీయాలకు ఛాన్సే లేదు. కానీ వీళ్ళు అలా చేసిరు కాబట్టి వాళ్ళకి అనిపిస్తుంది. కానీ వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా, మేము ఎలాంటి అనుమతి తీసుకోకుండానే 50 కోట్ల రూపాయలను హెచ్ఎండి అనుమతి కావచ్చు, రకరకాల అనుమతులు తీసుకోకుండా మౌఖిక ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. అది ఆయన అయ్యే సొమ్ము కాదు కదా, కేసీఆర్ సొమ్ము కాదు, కేటీఆర్ సొమ్ము కాదు కదా, వాళ్ళ పామోదుల సొమ్ము కాదు కదా, ప్రజల సొమ్ము కాబట్టి ఒక పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు దాన్ని లెటర్ ద్వారా ఇవ్వాల్సి, నువ్వు బడ్జెట్ కేటాయించవలసి చేయలేదు కాబట్టి ఈరోజు సమస్య జరుగుతుంది. ఈరోజు కానీ రాజకీయ కక్ష కాదంటుంది. రాజకీయ కక్ష చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాంటి నాయకుడు కాదు, దొంగ కాదు. తను కింది స్థాయికి వచ్చిన వ్యక్తి. రాజకీయాలను ఈరోజు తెలంగాణ ప్రజల విద్యార్థుల ఆకాంక్ష మేరకు పరిపాలిస్తున్నారు కాబట్టి అసలు ఛాన్స్ లేదు ఇక్కడ. కానీ కేటీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండాలు అయితే అని చెప్పి చెప్తా ఉన్నాను. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న అగ్నిగుండాన్ని, భూకంపాన్ని చేసుకోవాలని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ ఇంట్లో 3-4 కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్ అని వాళ్ళ సమస్యల వల్ల వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి ఇక పెద్దగా అయితే అలాంటివి ఏం జరిగాయి. భూకంపాలు ఎక్కడ జరుగుతాయో చూద్దాం. అది కేటీఆర్ నిజంగా అరెస్ట్ చేస్తారంటారా? 100% అరెస్ట్ చేయబడతాడు, జైలుకి పోతాడు. కేసీఆర్ కూడా పోతాడు. ఎందుకంటే వాళ్ళ అక్రమాలు అలాంటివి ఉన్నాయి. ఆ కుటుంబం 10 ఏళ్ల కాలంలో చేసిన అవినీతి అక్రమాలు అంత ఇంత కాదు. ఒక్కోటి ఇక్కడ బలమైన నాయకుడు, బలమైన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అందరి అవినీతిని బయట తీసుకు ప్రయత్నం చేస్తాను. దమ్ముంటే ఈరోజు ఒక మాట చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారా ఆర్టికల్ 3 ద్వారా అని చెప్పుకున్న వాళ్ళు ఇలా భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిపై పార్లమెంట్ వేదిక అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇప్పుడు సంస్థ. ఎందుకంటే ఓటుకి లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, రకరకాల కేసు వాళ్ళ కుటుంబంపై ఉన్నాయి కాబట్టి భయపడి కేసీఆర్ కుటుంబం స్పందించలేదని మేము అంటున్నాం. కానీ కేసీఆర్ బయటకు వెళ్తే మీ కాంగ్రెస్ భరించలేదు కాబట్టి ఆయన బయటకు వెళ్తలేడు. కొన్ని రోజులు రాజకీయం చేసుకుని పిల్లలని చెప్పేసి పెట్టిందని చెప్పేసి ఇప్పుడు కేసీఆర్ బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఇస్తలేదు కాబట్టి ఉంటారు. మాకు అదే మన పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్కు, కేటీఆర్, హరీష్ రావు, కవిత వల్ల సమస్య ఉంది. ఆ రాజకీయ పోరాటంలో అతను బయటకు ముసలోడు మొన్ననే ఇంట్లో దోషేసారని ఒక అనుమానాలు ఉన్నాయి. మళ్ళీ సంవత్సరాలు చేస్తారు పాపం, బయటకైనా రావాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడు బయట రావాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఫైనల్గా కేటీఆర్ అరెస్ట్ చేసి జైలుకు పంపించే ఆస్కారం ఉందని చెప్పేసి అంటా ఉన్నావు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నా అన్నట్టు. మొన్న అల్లు అర్జున్ లాంటి సినిమా స్టార్ అని చెప్పుకున్నాడే తప్పించుకోలేకపోయాడు. క్లియర్గా తన చేతిలో ఉన్నది. తను పర్మిషన్ లేకుండా 50 కోట్ల రూపాయలు బదిలీ చేయడం, అంతకుమించి ఇంకెన్నో అవినీతి ఆరోపణలు ఈడీ కూడా కేసు నమోదు చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారని మేము నమ్ముతా ఉన్నాం. మీ పేరు బ్రో? నా పేరు అభిలాష్ అన్న, నేను ఎన్ఎస్ఏ యాక్టివ్ మెంబర్ని ఇక్కడ. ఎన్ఎస్ఏ ఏం చేస్తుంటావు? ఇక్కడనే స్టడీ అన్న. ఓకే, కేటీఆర్ అరెస్ట్ విషయం బయట బాగా చర్చగా మారింది కదా, ఏమనుకుంటా ఉన్నారు? కేటీఆర్ అరెస్ట్ కావాలనుకుంటా ఉన్నారా? అంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ కావాలనుకుంటామన్నా. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తిగా, సమాజం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా తప్పు చేసిన ఎవరైనా అరెస్ట్ కావాలి. మామూలుగా అంటే నిన్న మొన్న మనం చూస్తూ ఉన్నాం ఫార్ములా రేస్ కేసు. అంటే ఆయన ఒక 50-55 కోట్లు ఏదో ఆయన ఇంట్లో సొమ్ము అన్నట్టుగా, ఆయన అయ్యగారు సంపాదించిన జాగిర్ అన్నట్టుగా ఈ తెలంగాణ ప్రజల సొమ్ముని అడ్డంగా ఏదో నా ఇంట్లో సొమ్ము అన్నట్టు రాసిచ్చినట్టు రాసిస్తే ఈ అవినీతి సొమ్ముకు ఎవరు కారకులు? ఈ ప్రజా సొమ్ముకు ఎవరు కారకులు? ఇట్లా మనకు తెలిసింది 50-55 కోట్లు ఉన్నాయి. ఇట్లా ఇంకా ఎన్ని చేసారు? ఇంకా రేవంత్ రెడ్డి గారు అంటే 600 కోట్లు పోయే ప్రమాదం ఉందని కూడా నిన్న మనం అసెంబ్లీలో చెప్పడం చాలా స్పష్టంగా చూసినాం. కాబట్టి ఇలాంటి సందర్భాలల్లో అంటే ఇలాంటి తప్పు చేసిన ఎవరైనా సరే, కేటీఆరా, ఇంకోరా, కాంగ్రెస్ పార్టీ మెంబరా, ఇంకోరా, పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడ ఈ ప్రజా సొమ్ముని, ఈ పేద ప్రజల పన్నులతోటి వచ్చిన ఏ సొమ్మునైనా
తప్పు చేసి దాన్ని అవినీతిగా వాడిన ఏ ఒక్కరికైనా శిక్ష పడాల్సిందే, జైలుకు పోవాల్సిందే అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ శిక్ష వేసే అవకాశం ఉందా? రేవంత్ రెడ్డికి అంత దమ్ము ఉంది అనుకుంటారా? రేవంత్ రెడ్డి దమ్ము గురించి మాట్లాడకపోవడం మంచిదన్న. రేవంత్ రెడ్డి దమ్ము ఏందో ఈ తెలంగాణ ప్రజలు చూసిరు. ఒక నల్లమల్ల అడవుల నుంచి వచ్చి 2006 నుంచి 2023 వరకు ఈ 16-17 ఏళ్ళ పోరాటంలో ద స్పాన్ ఆఫ్ 13 to 15 ఇయర్స్ అతడు సీఎంగా ఎదిగిండు. అంటే ఒక ఇండిపెండెంట్ జెడ్పీటీసీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇది ఒక అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన. అంతకంటే ముందు రాజకీయాలు ఎవరు లేరు. నేనైతే ఈ తెలంగాణలో ఆయన కంటే ఎక్కువ దమ్ముందని ఏ రాజకీయ నాయకుడు ఉందని నేను అనుకోవట్లేదు. ఆయన దమ్మేందో తెలంగాణ ప్రజలు చూసారు. ఈ వచ్చి అల్లరి చిల్లర మాటలు మాట్లాడే కేటీఆర్కి ఆయన దమ్ము గురించి మాట్లాడే అవసరం లేదు. భయపడి ఇంట్లో పడిన కేసీఆర్కి అంతకంటే అర్హత లేదు. ఈరోజు కేసీఆర్ గజ్వేల్ ప్రజలు గెలిపించారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎల్ఓపిగా ఆయనకు ఒక సీట్ ఉంది. ఇలా ఆయనకు అసెంబ్లీకి రావడానికి మొక్కలు లేదు. అంటే ఈ ప్రజల పక్షాన పోరాటం లేదు. అధికారం లేకపోతే వాళ్ళు బతకలేని సిచ్యువేషన్లో వాళ్ళురు. అందుకే లేనిపోయిన అబండాలు వేసి ఏదో చేద్దాం, ఏదో అవుతుందన్న భ్రమలో వాళ్ళురు. కాకపోతే నేను మీ మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఈ ప్రజల సొమ్ముని, ఈ అవినీతి సొమ్ముని ఎవరు దుర్వినియోగం చేసినా, ఈ ప్రజల సొమ్ముని ఎవరు దుర్వినియోగం చేసినా వాళ్ళు అరెస్ట్ కావాల్సిందే, జైలుకు పోవాల్సిందే, చిప్పకూడు తినాల్సిందే. ఓకే, ఫైనల్గా కేటీఆర్ అరెస్ట్ను స్వాగతిస్తావా, వ్యతిరేకిస్తావా? 100% స్వాగతిస్తామన్నా, స్వాగతిస్తాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? నా పేరు పార్దు అన్న, ఉస్మాన్ యూనివర్సిటీ. ఏం చేస్తుంటావు? ఇక్కడ పీజీ అయిపోయిందన్న, విద్యార్థి స్టూడెంట్. ఓకే, ఇప్పుడు తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారింది కేటీఆర్ అరెస్టు. కేటీఆర్ తిహార్ జైలుకి పోతారని చెప్పేసి అంటా ఉన్నారు. పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100% పోయే అవకాశాలు ఉన్నాయన్న. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా కానీ వదిలే ప్రసక్తే లేదు. ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరు సమానమే. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు, కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా. కానీ అవకాశం ఉందా కేటీఆర్ అరెస్ట్ చేసేద్దాము రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అనుకుందంట? బరాబర్ ఉందన్న. ఎందుకంటే ఇలాంటి క్యాబినెట్ అప్రూవల్స్ లేకుండా తన ఇష్టం ఉన్నట్టు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి ఇష్టం ఉన్నట్టు 55 కోట్లు ప్రజలు రూపాయి పోగు చేసి గవర్నమెంట్కి పన్నులు కడితే వచ్చిన పైసలు అవన్నీ ఆయనకి ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేస్తా అంటే ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే. కానీ ఈడ ఏమంటా ఉన్నాడు, కోర్టు కూడా 10 రోజులు ఆయన స్టే అంటే ఆయన అరెస్ట్ చేయొద్దని చెప్పి చెప్తా ఉంది. ఈ 10 రోజులలో ఏమైనా చేసే అవకాశాలు ఉంటాయి కదా? కేసు ఆయనకు సంబంధం లేకుండా చేసుకునే అవకాశాలు ఉంటాయి? అట్లేముండదు అన్న. ఆల్రెడీ ఈడీ కూడా బుక్ చేసింది కేసు. ఏసీబీ వాళ్ళు బుక్ చేసిరు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా బుక్ చేసిరు. ఖచ్చితంగా ఈ ఉచ్చుల నుంచి ఆయన బయటికి పోయే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు. కానీ ఆయన అరెస్ట్ చేస్తే తెలంగాణను అగ్నిగుండం చేస్తామంటారు. అలా వల్ల కాదన్న. ఎందుకంటే ముందే గుమ్మలకాయ దొంగోడు అంటే భుజాలు ఎగిరేసినట్టు ఆల్రెడీ తప్పు చేసిండని వాళ్ళకి అర్థమైపోయినది. కావాలని దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అగ్నిగుండం చేస్తాం, తెలంగాణని సునామీ లేపుతాం అని వాళ్ళే ముందుగా స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటారు. ఎలాగో అరెస్ట్ అవుతారని వాళ్ళకు కూడా తెలుసు, క్లారిటీ ఉన్నది. కావాలని ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే అరెస్ట్ చేసాడు కరెక్టే అంట? ఒకవేళ కరెక్టేనా? 100% కరెక్టే. ఎందుకంటే తప్పు చేసిన అసలు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఆల్రెడీ మొన్న అల్లు అర్జున్ కూడా చూసినాం. ఎవరు తప్పు చేసినా కానీ రేవంత్ రెడ్డి ఎవరిని ఇచ్చిపెట్టాడు. అందరు పక్క తప్పు చేసిన వాళ్ళు పక్క జైలు పక్క పోతారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం చేస్తుంటావు? ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అన్న. ఎన్ఎస్. ఓకే, ఒక ఉస్మానియా విద్యార్థిగా కావచ్చు, లేదంటే తెలంగాణ ఒక విద్యార్థిగా కావచ్చు, యువకునిగా కావచ్చు, కేటీఆర్ని ఇలా ఈ ఫార్ములా కేసు విషయంలో అరెస్ట్ చేస్తామని చెప్పేసి వార్తలు తెలిసి ఉంటాయి కదా. అందులో అరెస్ట్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది కదా, దాన్ని ఏ రకంగా చూడొచ్చు? రాజకీయం అనుకోవచ్చా, లేదంటే నిజంగా కేటీఆర్ తప్పు చేసి ఉండొచ్చు అనుకోవచ్చా? నిజంగానే తప్పు చేసి ఉంటారని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే వారి కొత్త ఏం కాదన్న. ఈ స్కాములు, ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల కొత్త ఏం కాదన్న. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో శాండు, ల్యాండు, మైన్ మొత్తాన్ని ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఈరోజు దాచుకో అనే ఒక సిద్ధాంతంతో బీఆర్ఎస్ నాయకులు పనిచేసిర్రు. అదేవిధంగా 10 సంవత్సరాల్లో జరిగినటువంటి అనేక స్కాముల్లో కల్వకుంట్ల కుటుంబానికి హస్తం ఉంది. అదేవిధంగా ఏదైతే జరిగినటువంటి ఫార్ములా E1 రేస్లో కూడా కేటీఆర్కి హస్తం ఉంది. మరి A1గా ఉన్నారు కాబట్టి చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. ఎవరైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఎవరైతే మరి దాచుకున్నారో, ప్రజలకి డెవలప్మెంట్ చేయకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టపరమైన శిక్ష తప్పదన్న. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, కేటీఆర్ పైన కావాలనే రాజకీయ కక్షతో ఈ కేసులు పెడతా ఉన్నాడు, కానీ కేటీఆర్ అట్లాంటి పనులు చేసే వ్యక్తి కాదని చెప్పి చెప్తా ఉన్నాను. మనం చూసినాం అన్న,
ఈ బీఆర్ఎస్ నాయకులు ఎలా మాట్లాడతారో తెలుసన్న, గత 10 సంవత్సరాలకి ఎన్నడూ కూడా నియామకాలు జరపలే. పేపర్ లీకేజ్ చేసి పేపర్లు కనీసం పేద విద్యార్థులు ఉంటారు వాళ్ళను కూడా ఒకసారి స్మరించుకోకుండా వాళ్ళ పేపర్ లీకేజ్ చేసి వాళ్ళ పొట్టలో మట్టి కొట్టిన ప్రభుత్వం అన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు ఫార్ములా E1 రేసు ఇంకా చాలా ఉన్నాయన్న. ఏదైతే మరి వాళ్ళు చేసినటువంటి స్కామ్లన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ మొన్న కవిత లిక్కర్ స్కామ్లో 6 నెలలు జైలు శిక్ష అనుభవించి వచ్చింది. ఇప్పుడు ఒక 6-7 నెలలు కేటీఆర్ కూడా జైల్లో ఉంటాడన్న. తర్వాత మరి ఫామ్ హౌస్ రారాజు కేసీఆర్ కూడా జైల్లో పోవడం పక్కా అన్న. మేము విద్యార్థులుగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఈ ప్రజాప్రభుత్వం ఎవరైతే గత 10 సంవత్సరాలు తప్పు చేశారో వారికి న్యాయం చేసి మన జైల్లో పెట్టడం పక్కా అని మేము నమ్ముతా ఉన్నాం అన్న. కానీ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేస్తే మాత్రం తెలంగాణ అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటా ఉన్నారు కదా. ఏం చేస్తారో మేము కూడా చూస్తామన్నా. గత 10 సంవత్సరాలుగా మేము విద్యార్థి నిరుద్యోగులకు ఎన్నో పోరాటాలు చేసి మా నియామకాలు జరపండి అని మేము కొట్లాడితే ఎన్నడూ మాట్లాడిన బీఆర్ఎస్ నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీరు తప్పు చేస్తే ఈరోజు గుమ్మడికాయ దొంగ తన భుజాలు తడుపుకున్నట్టు ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే తెలంగాణ అగ్నిగుండం అవుతుందా? ఎందుకు అవుతుంది అగ్నిగుండం? పేపర్ లీకేజ్ చేసినందుకు అగ్నిగుండం అవుతుందా? ఫార్ములా E1 రేస్లో స్కామ్ చేసినందుకు అగ్నిగుండం అవుతుందా? లేకపోతే లిక్కర్ స్కామ్ చేసినందుకు అగ్నిగుండం అవుతుందా? లేకపోతే ధరణి అని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్న అందుకు అగ్నిగుండం అవుతుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, మీ అందరికీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారో మీరు, ఏ విధంగా బయటకు వస్తారో మేము చూస్తాం. మేము సంపన్న విద్యార్థి నిరుద్యోగులుగా తెలంగాణ ప్రజలుగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవడైనా ఇంకొకసారి అగ్నిగుండం అవుతుంది, తెలంగాణని మేము కబండ హస్తాల్లో తీసుకుంటాం, కేటీఆర్ని ఎలా అరెస్ట్ చేస్తారు మేము చూస్తామని మాట్లాడితే మేము భౌతికంగా మేము దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మీరు తెలంగాణను దోచుకున్నది కాక ఈరోజు మీ స్కామ్లన్నీ బయటకు వచ్చి ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు కదా. సిగ్గుండాలి మీకు మాట్లాడటానికి. తెలంగాణ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసింది కాక ఈరోజు మళ్ళా అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవుతుందా? ఎందుకు అగ్నిగుండం అవుతుంది రా భయ్? ఎవడైనా ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడితే మేము విద్యార్థి నిరుద్యోగులుగా 50 లక్షల మంది విద్యార్థులు మేము బయటకు వచ్చి మేము దాడికి ప్రయత్నిస్తూ ఉంటాం. మేము హెచ్చరిస్తూ ఉన్నాం, గుర్తుపెట్టుకొని బీఆర్ఎస్ నాయకులారా. ఓకే, ఇటు తిహార్ జైలుకి కేటీఆర్ని తీసుకుపోతారనుకున్న సందర్భంలో మళ్ళీ కోర్టు 10 రోజులు దాన్ని గడువు విధించింది. దాన్ని 10 రోజుల వరకు కేటీఆర్ని ముట్టద్దని చెప్పి ఉంది. ఇందులో ఏమో దాగి ఉండదంటావు? అటు కేటీఆర్ కూడా అన్ని ఆధారాలను తారుమారు చేసే అవకాశాలు ఉంటాయి కదా, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఏ విధంగా కేటీఆర్ కోటి విధాలుగా ప్రయత్నించినా కానీ 10 రోజుల తర్వాత జైలుకు పోవటం పక్కా, చిప్పకూడదు తింటాం పక్కా. మా విద్యార్థి నిరుద్యోగులు ఉసురు కొట్టుకున్నాడు. కార్మికులు, బస్ కార్మికులు కానీ వివిధ ఆటో కార్మికులు ఉసురు కొట్టుకున్నది ఈరోజు కేటీఆర్ కల్వకుంట్ల కుటుంబం. మా ఉసురు ఉట్టుగానే పోదు. మొన్నటిదాకా కవిత ఉంది, ఇప్పుడు కేటీఆర్ కూడా జైలు పోవటం పక్కా. ఎన్ని ఆధారాలు తారుమారు చేసినా కానీ నువ్వు జైలు పోవటం పక్కా. కేటీఆర్ నువ్వు చెప్పకూడదు తింటాం పక్కా. ఏదైతే మరి కేటీఆర్ తర్వాత కేసీఆర్ కూడా జైలు పోవటం పక్కా అని విద్యార్థులుగా విశ్వసిస్తూ ఉన్నాం అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు? సురేష్ అన్న. నేను ఇక్కడనే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా విద్యార్థిగా మాట్లాడు. ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ పైన రాష్ట్రంలో చర్చ నడుస్తూ ఉంది కదా. ఒక ఉస్మానియా విద్యార్థిగా, ఒక తెలంగాణ విద్యార్థిగా ఏం కోరుకుంటా ఉన్నావు? కేటీఆర్ను తిహార్ జైల్లో కొడతారని చెప్పేసి సమాచారాలు ఉంటా ఉన్నాయి. ఒకవైపు ఏమో కేటీఆర్ను టచ్ చేస్తే ఊరుకునే లేదని చెప్పేసి మరోవైపు అంటా ఉన్నారు. మీరేం కోరుకుంటా ఉన్నారు? అన్న, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా అవినీతులు జరిగినాయి. ముఖ్యంగా రైతు సమస్య నుంచి చూసుకుంటే గత F1 రేసు అని ప్రపంచ స్థాయి అని కేటీఆర్ చెప్పింది కదా. ప్రపంచ స్థాయి కాదు, అది ప్రపంచ స్థాయి అవినీతి. అది దానిలో ముఖ్యంగా మేము ఏమని కోరుకుంటున్నాం అంటే, తను అవినీతి జరిగింది కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. తిహార్ జైలు కాదు, ఇంకా అంతకంటే ఎక్కువ కఠినంగా శిక్షించాలి కేటీఆర్ని. కానీ అంత సీన్ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వానికి అంటా ఉన్నారు? కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదన్న, న్యాయం ఫస్ట్ మొదట న్యాయం చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేసీఆర్ గత 10 ఏళ్ల పాలనలో రైతు సమస్యల కంటే, సామాన్య ప్రజల సమస్యల కంటే ఎక్కువ అవినీతి పైన వాళ్ళు ఫోకస్ చేసారు. అలాగే ఇప్పుడు ప్రపంచ స్థాయి అని F1 రేస్ పెట్టిరుగా, అందులో చాలా అవకతవకలు జరిగినాయి. దానికి కాంగ్రెస్ అంత సీన్ ఉంది అన్నారు కదా. ఖచ్చితంగా సీన్ ఉంది, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు.
అరెస్ట్ చేస్తే మేము దానికి సపోర్ట్ చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ని ముడితే తెలంగాణ మొత్తం అగ్నిగుండం అవుతుంది అని చెప్పేసి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కావచ్చు, ఇదే ఉస్మానియా విద్యార్థి నాయకులు కూడా చెప్తూ ఉన్నటువంటి సందర్భం. కేటీఆర్ని ముడితే అవినీతి రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందంటే అవి ఎవరైతే అవినీతికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళు మాత్రమే కేటీఆర్ అరెస్ట్ని ఖండిస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఉందిగా, వాళ్ళు చాలా అవినీతులు చేశారు. వాళ్ళ అవినీతి చేసి వాళ్ళు పెట్టుబడిదారుని పోషించి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తే అడ్డుకుంటామంటే అది చట్టం ముందర వాళ్ళు పెద్ద ఏం కాదు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత ఉంది కూడా. కానీ అడ్డుకుంటామని చెప్తా ఉన్నారు కదా. కేటీఆర్ ఇంటికాడ మొన్న కేటీఆర్ మీద కేసు అని చెప్పగానే బీఆర్ఎస్ భవన్కి అందరు ఏరుకొని కేటీఆర్కు ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు ప్రొటెస్ట్ చేస్తూ రేవంత్ రెడ్డి ఏమంటారు బొమ్మను తగలబెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? ముఖ్యంగా మన ప్రగతి భవన్కి పోయిరు, ఆడికి పోయిరు, అది పోయిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది. ముఖ్యంగా ఆ అవినీతిని అడ్డుకోవాలని, అవినీతి అనేది జరగదు కేటీఆర్ అరెస్ట్ అయితే. కాబట్టి వాళ్ళు అడ్డుకుంటాం అది చేస్తామంటే ఇది ఇక్కడ కుదరదు. ఒక విద్యార్థి నాయకుడుగా చెప్తున్నా, కేటీఆర్ అరెస్ట్ ఖచ్చితంగా 100% జరుగుతుంది. దాన్ని స్వాగతిస్తారు అన్న. ఇక్కడ చూడన్న, ఇక్కడ ఇంతకుముందు కూడా వాళ్ళు అదే చేసారు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది డిఎస్సి వాళ్ళు ధర్నా చేస్తే అసలు సమస్య వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో. వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం అది చెప్పుతున్నా. అవినీతి అనేది ముఖ్యంగా సపోర్ట్ చేసేదే బీఆర్ఎస్. కేటీఆర్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు కోరుకుంటున్నాం అన్న. విద్యార్థులు ఏ జైలు పెడతారు అన్న, చెంచల్ కూడా జైలు పెడతారు, తిహార్ జైలు కాకపోతే ఇంకా ఎక్కడికైనా పోతుంది. అది పోతుంది, నిలబడుతుంది అన్న. ఎందుకు అవినీతి మీద ఎప్పుడైనా నీతి గెలుస్తుంది, అది మేము నమ్ముతున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.